హామీలు ఇచ్చినుంటుంది, పోటీగా వేరే పార్టీ హామీ ఇచ్చినుంటుంది, అంతకన్నా ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది. ఈ హామీలను అమలు చేయాల్సిన భారం వస్తుంది. అందుకే సీఎంగా ఎకనామిక్ ప్రిన్సిపల్ అమలు చేయడం చాలా ఛాలెంజింగ్. థియరీ చెప్పడం ఈజీ. ఇప్పుడు ఈ బడ్జెట్లో స్పష్టంగా కనబడుతోంది సంపద సృష్టి కొరకే అప్పు చేస్తున్నారు. ఆర్థిక మంత్రి చెప్పగలరా ధైర్యంగా, నేను చేసే అప్పు మొత్తం సంపద సృష్టికే, రోజువారీ ఖర్చులకు ఎక్కడా లేదు, తెచ్చిన అప్పంతా నేను ఆస్తుల కల్పనకే క్రియేట్ చేస్తున్నాను, ఆ ఆస్తుల కల్పన వల్ల ఇంత ఆదాయం వస్తుందని చెప్పగలరా? ఆ ట్రెండ్, ఆ లింక్ లేదు. అంటే ద ఓల్డ్ రిలేషన్షిప్ ఆదాయము పెంచుకుంటూ ఆస్తుల కల్పనకు సంపద సృష్టికి కాకుండా సంక్షేమం పైన మాత్రమే ఖర్చు పెడుతున్నారు. ఇది కాస్త అటు ఇటు జగన్ ప్రభుత్వంలో ఎంత ఉంది, చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఎంత ఉంది అన్నది ఇంకా లోతుగా చూడాలి. బట్ ద ట్రెండ్ అండ్ డైరెక్షన్ రిమైన్స్ ద సేమ్. గత ప్రభుత్వంలో ఏ ట్రెండ్, ఏ డైరెక్షన్ అయితే ఉండేనో, ఆస్తుల కల్పన సంపద సృష్టికి అప్పులు చేయడం కాకుండా సంక్షేమానికి, అంటే రాజకీయ నాయకులు చెప్తారు చూడండి, పప్పు బెల్లాలకు ఎక్కువ ఖర్చు పెట్టడం పరిస్థితి. అంత చేసినా మళ్ళీ 3 హామీలు మిగిలే ఉన్నాయి. ఇప్పుడు 3 హామీలు మిగిలే ఉన్నాయి. మీకు ఉదాహరణకు ఇంకొకటి చెప్తాను. ఆమె ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ పదే పదే స్కిల్ సెన్సెస్ అన్న పదం వాడాడు. ఈవెన్ ప్రభుత్వం ఏర్పడ్డాక స్కిల్ సెన్సెస్ మొదలైందని కూడా చెప్పారు. ఇప్పుడు మళ్ళీ స్కిల్ సెన్సెస్ గురించి ఎవరు ప్రస్తావన కూడా లేదు. ఏమైంది? స్కిల్ సెన్సెస్ రిపోర్ట్ ఏది? ఈసారి స్కిల్ డెవలప్మెంట్కు 1200 కోట్లను ఖర్చు పెట్టారు. మరి స్కిల్ సెన్సెస్తో ఆంధ్రప్రదేశ్ యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలి. ఎలా కల్పిస్తారు? ఆ 20 లక్షల ఉద్యోగాల రోడ్ మ్యాప్ ఏంటి అనే దానికి ఆన్సర్ లేదు. కేంద్రము నుంచి మనం ప్రత్యేకంగా తెచ్చుకుంటామేమన్నారు. ఎక్కడ చూపెట్టండి మీరు బడ్జెట్లో. కేంద్రము మనకు ఉదారంగా, అదనంగా రాష్ట్ర ప్రభుత్వం డబుల్ ఇంజన్ సర్కారు ఉన్నది కనుక ఇచ్చిన ఉదాహరణలు ఏంటో చెప్పండి. దాని మీద సెపరేట్గా వైట్ పేపర్ ఇవ్వమనండి. ఇంకో సెంట్రల్ గవర్నమెంట్ ఉదారంగా ఇక్కడ ఇచ్చింది అని. మనకు రావాల్సింది ఎట్లాగో వస్తుంది ట్యాక్స్ డివల్యూషన్. అలాగే మీకు సోలార్ అదాని జగన్మోహన్ రెడ్డికి 1750 కోట్లు లంచం ఇచ్చి రాష్ట్రం పైన భారం వేసినటువంటి సోలార్ కాంట్రాక్టులు ఉన్నాయి. ఇది నేను చెప్పింది కాదు. ఇప్పుడు ఆర్థిక మంత్రి అయిన కేశవే చెప్పాడు. జగన్మోహన్ రెడ్డికి లంచాలు ఇచ్చి సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో ఒప్పందాలు చేసుకున్నాడు అదానికి అనుకూలంగా అని ఏకంగా ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్కి వెళ్ళి హైకోర్టుకి వెళ్ళాడు. ఇదే ఆర్థిక మంత్రి, సేమ్ ఆర్థిక మంత్రి హైకోర్టుకి వెళ్ళాడు తెలుగుదేశం నాయకుడుగా. ఇప్పుడు బడ్జెట్లో దాని ప్రస్తావనే లేదు. మరి తాను వాదించిందే కదా హైకోర్టులో పిటిషన్ వేసింది. నిజంగా కేశవ్ కావాలనుకుంటే చేసేవాడు కదా, కానీ ఆయనకు అవకాశం లేదు, ఎందుకంటే అది అదాని. సో క్లియర్గా అదాని కోసం జగన్ను కాపాడుతారు అని నేను ఈ ఇష్యూ వచ్చిన వెంటనే మాట్లాడాను. ఇప్పుడు అదే జరుగుతుంది కదా. మరి నిజంగానే దానిపైన యాక్షన్ ఏంటి చెప్పాలి కదా. మరి 1750 కోట్లు అదాని దగ్గర లంచాలు తీసుకొని రాష్ట్ర ప్రజలపైన 25 ఏళ్ల పాటు భారాన్ని మోపిన వారిపైన కేసులు లేవు, దాని ప్రస్తావన లేదు. ఆ కాంట్రాక్ట్లు రద్దు చేయరు, రద్దు చేస్తే ఫైన్ కట్టాల్సి వస్తుందని ఉపన్యాసాలు చెప్తాను. మరి ఫైన్ ఎంత, భారం ఎంత, ఈ లెక్కలుండవు. ఫైన్ భారాలు పక్క పెట్టండి, రద్దు చేయకండి, కనీసం కేసులు పెట్టండి. ఇంత లంచాలు తీసుకున్నా ఇప్పుడు పోసాని కృష్ణ మురళి బూతులు తిడతాయని మీద కేసు పెట్టినప్పుడు ఇన్ని వేల కోట్ల భారం లంచాలు తీసుకుని రాష్ట్రం పైన వేసిన జగన్మోహన్ రెడ్డి పైన ఎందుకు కేసులు పెట్టరు? పోసాని కృష్ణ మురళి తిట్టిన తిట్లు తప్పే, మరి తప్పు కదా, దానికన్నా ఎక్కువ తప్పు కదా. పోసాని తిట్టిన తిట్లేమో తెలుగుదేశం నాయకులకే తగులుతుంది, సభ్య సమాజం సిగ్గుపడేలా ఉంది. కానీ ఇది తెలుగు సమాజం, ఆంధ్రప్రదేశ్ సమాజం 25 ఏళ్ల భారం అండి, మామూలు విషయం కాదు కదా. 25 ఇయర్స్ పాటు రాష్ట్రం పైన భారం మోపే జగన్మోహన్ రెడ్డి అవినీతి కదా అదానితో కలిసి. మరి దానిపైన ఎందుకు కేసులు పెట్టారు? ఒక్క కేసు అంటే ఒక్క కేసు ఎందుకు పెట్టారు? ఒక్క ఎఫ్ఐఆర్ ఎందుకు దాఖలు కాదు? పోనీ అదాని పైన చేసే ధైర్యం మీకు లేదు, జగన్మోహన్ రెడ్డి పైన చేయండి. జగన్మోహన్ రెడ్డి పైన కూడా ఎందుకు చేస్తలేరు మీరు? చేయలేరు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పైన కేసు పెడితే అదాని వస్తాడు, అదాని కోసం జగన్ కాపాడుతున్నాడు కదా. సో జగన్ ఎందుకు కాపాడుతున్నాడు? పోసాని కృష్ణమురళి ప్రశ్న అడిగితే ఇదేం రాజా, నేనేమో తిడితేనే నా మీద కేసులు పెట్టారు, మా గురువు గారు ఏకంగా రాష్ట్రం పైన 25 ఏళ్ల భారం మోపాడు కదా, ఇదేం రాజా ఆయన మీద ఎందుకు కేసు పెట్టారంటే అదాని రాజా అనాల్సిందే కదా, ఇంకో మార్గమే లేదు కదా. నీకు అర్థం కాదు రాజా, అదాని రాజా అనాలి. సో అందువల్ల బడ్జెట్లో ఎస్ రికార్డు స్థాయిలో 3,22,000 కోట్లు ఉండొచ్చు, కానీ అల్టిమేట్గా బ్రాడర్ ట్రెండ్ ఏంటి అంటే ఫిగర్స్ చాలా ఎక్కువ చేసి చూపెట్టారు. అంటే ఆదాయ వనరులు చాలా ఎక్కువ వస్తాయి. అంటే గత బడ్జెట్, గత రివైజ్ ఎస్టిమేట్స్ సంబంధం లేకుండా ఇన్ఫ్లేట్ చేసి చూపెట్టి దానికి తగ్గట్టుగా ఖర్చులు చేస్తామన్నారు. అనివార్యంగా ప్రజలపైన భారాలైనా మోపాలి, లేదా
చెప్పిన ఖర్చు చేయకుండా కోతలైనా రావాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి లేని బడ్జెట్ సెట్టే కాదు. చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. అండ్ ఈ జనాభా ప్రాతిపదికన సీట్లు పెంచితే దక్షిణాదికి తీవ్ర నష్టం అనేది డిఎంకే వాదన. చాలా స్ట్రాంగ్గా అపోజ్ చేస్తోంది డిఎంకే, అండ్ బీఆర్ఎస్ పార్టీ కూడా అపోజ్ చేస్తోంది. రీసెంట్గా